ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, జారత్వము చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు నీలో ఉన్నారు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథముతో చాలా హల్లెలూయా 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 హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి నడుస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని ఒకసారి గమనించండి. దేవునితో కలిసి నడుస్తూ దేవుని స్నేహితుడని పేరు తెచ్చుకున్నటువంటి భక్తుల సమూహం ఒకటి మనకు కనిపిస్తుంది. ఆది కాండము నుంచి మీరు గమనిస్తే ఆదామును అనొచ్చు. ఆదాము దేవుని స్నేహితుడు. ఎందుకంటే ప్రతి చల్లని పూట దేవుడు ఏదేనో తోటలోనికి దిగి వచ్చి ఆదాముతో దేవుడు సంభాషించేటువంటి వాడు. ఆదాము దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆదాము దేవుని స్నేహితుడు అని చెప్పచ్చు. మరలా కోవలోనికి, ఆ వర్గంలోనికి వచ్చే వ్యక్తి ఎవరని అంటే భక్తుడైనటువంటి హానోకును కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే, హానోకు దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడైన హానోకు. ఆ పరంపరలో అబ్రహాముకి ఆ పేరుంది, మోషేకి ఆ పేరుంది. చాలా మంది భక్తులు తన భక్తి సాధనతోటి దేవుని స్నేహితుడు అనే పేరు తెచ్చుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఘనత కలిగిన స్థితిలోనికి వారి ఆధ్యాత్మిక జీవితాలు నడిపించబడ్డాయి. మీరు ఒకసారి యెషయా గ్రంథాన్ని గమనించినట్లయితే అబ్రహాము కూడా దేవుని స్నేహితుడే. 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, నా స్నేహితుడైన అబ్రహాము. చక్కని మాట. అదే రీతిగా మోషేతో అంటాడు, ఒక మనుషునితో మాట్లాడినట్లు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మోషే నాతో మాట్లాడతాడు. మోషేకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. భక్తి జీవితంలో దేవుని రక్షకుడిగా తెలుసుకున్నావు, దేవుని యాజకుడిగా తెలుసుకున్నావు, దేవుని యజమానిగా తెలుసుకున్నావు, దేవునికి నువ్వు దాసుడిగా మార్చబడ్డావు. గమ్యం ఏంటో తెలుసా? ఒకానొక స్థితి వచ్చేసరికి, ఒకానొక రోజు వచ్చేసరికి నీ జీవితంలో దేవుడు నీకేం కావాలనంటే స్నేహితుడైపోవాలి. పరమగీత గ్రంథాన్ని గమనిస్తే అంత్యకాలములో సంఘమునకు దేవునికి ఉండేటువంటి ఒక చక్కని సహవాసం, రిలేషన్షిప్ ఏంటంటే, భార్యాభర్తలుగా దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం, ప్రియురాలుగా దేవుణ్ణి మనం చూస్తాం. 5వ అధ్యాయము 16 అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని చెప్పగలిగిన స్థితిలోనికి, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, సార్వత్రిక సంఘం చెప్పాల్సిన మాట ఇది. అంటే భక్తులను ఎంత ఎదగాలి, ఎంత చెక్కబడాలి అనేది మనకు ఆ లేఖన భాగంలో కనిపిస్తుంది. తరాలలో కొద్ది మంది భక్తుల దేవునితో సహవాసం చేశారు. అబ్రహాముకు ఆ పేరుంది, మోషేకి ఆ పేరుంది, ఏలియాకు ఆ పేరుంది, బాప్తిస్మిచ్చు యోహానుకు ఆ పేరుంది. కొద్ది మందికి ఆ పేరు పరిమితమైంది. కానీ అంత్యకాలము అంటే అర్థం ఏంటంటే, సంఘమే ముక్త కంఠంతో చెప్తుంది, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా ప్రియుడు. ఆసాపు మాట్లాడినట్టు, ఇతడు నాకుండగా లోకములో నాకేది అక్కర్లేదు. స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడేటువంటి స్థితి అది. దేవునితో ఆ స్థితిలోనికి వెళ్ళాలి, దేవునితో ఆ మార్గములోనికి నడవగలగాలి. దేవుడే స్నేహితుడైతే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉంటామని అర్థం. అటువంటి మంచి భక్తి చేసి కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితి ఉందని చెప్తున్నా. ఇప్పటిదాకా నేను ఏం చెప్పా? దేవునితో ఒక వ్యక్తి కలిసి నడిస్తే, సమ్మతిస్తే, ఆమోసు 3:3 అంటాడు, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలా కష్టమైన పని.
మనుషులే కలిసి నడవలేని స్థితిలో ఆధ్యాత్మిక జీవితాలు గడుస్తూ ఉంటే, పాపి అయినటువంటి ఒక మనుషుడు పరిశుద్ధుడైన దేవునితో కలిసి నడిచి దేవుని హృదయాన్ని గెలిచి దేవుని ద్వారా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందాడు. ఇతడు నా స్నేహితుడు అని దేవుడు పిలవగలిగాడు అని అంటే, భక్తులు వాడు ఎంత ఎత్తుకెదిగి ఉండొచ్చు, ఎంతగా మార్పు చెంది ఉండొచ్చు, ఎంతగా దేవునితో సహవాసం ఉండొచ్చు మనం అర్థం చేసుకోవాలి. ఆదాము అదే స్థితి, హానోకు అదే స్థితి, నోవాహు అదే స్థితి, అబ్రహాము, మోషే, చాలా మంది భక్తులు ఆ స్థితికి వచ్చారు. విచిత్రం చెప్పని ఇప్పుడు ఆ స్థితిలోనికి వచ్చి కూడా దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి భక్తి పరులు ఉన్నారని చెప్తున్నారు. వారే ప్రభువులోంచి తొలగిపోయినప్పుడు ఇక నీ జీవితం నా జీవితం ఎంత కఠినమైందో ఆలోచన చేయాలి. ఆ భక్తి మార్గంలోనికి వచ్చేటువంటి ఒక మంచి భక్తుడి గురించి చెప్పాలంటే బిలాము గురించి కూడా చెప్పాలి. బిలాము ఎవరు? బిలాము కూడా దేవునికి స్నేహితుడు అని చెప్తున్నాం. ప్రతిరోజు దేవుడు బిలామును దర్శించేవాడంట. బిలాము దగ్గరకు దేవుడు వచ్చి దేవుడు బిలాముతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఒక మంచి సహవాసం బిలాము జీవితంలో దేవునికి ఏర్పడింది. ఎంతగా సహవాసం అని అంటే బిలాముతో మాట్లాడకుండా దేవుడు ఉండలేనంత స్థితి వచ్చేసింది. అంత మంచి సహవాసం. బిలాము కూడా ఏమైపోయిందో తెలుసా? దేవునికి స్నేహితుడైపోయాడు. ఇప్పుడు మనం ఒక వచనం చదవాలి. దేవుని స్నేహితుడు అని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో ఆ స్నేహితుని జీవితంలో దేవుడు చేసిన కార్యములు చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించండి ఒక్కసారి. 4:24లో అతడు పోవు సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా, చాలండి నేపథ్యం చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయము మోషేను కూర్చున్నటువంటి ప్రస్తావన. దేవుడు మోషేను చంప చూచెను. ఎక్కడ అంటే సత్రములో అతనిని చంప చూచెను అను. దేవుడు విరోధిగా ఉన్నటువంటి సందర్భం అది. స్నేహితుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మోషేతోటే దేవుని యొక్క ప్రవర్తన ఎట్లుందో తెలుసా? అతనిని చంప చూడగా, సత్రములో దేవుడు మోషేని చంపటానికి ఒక ఆలోచన చేశాడు, ప్రణాళిక వేశాడు. పరిచర్యకు రాను అన్నవాన్నేమో బలవంతంగా పరిచర్యకు తీసుకుని వెళ్ళి ఆ పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో దేవుని స్నేహితుడైన సాక్ష్యాన్ని పొంది సత్రంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేసినట్టు అతన్ని చంప చూడగా, సిప్పోరా అడ్డు రాకపోతే, భార్య గనుక మధ్యలోనికి రాకపోతే మోషే ప్రాణము పోయేది. అది ఎవరి చేతిలో తెలుసా? దేవుని చేతిలో పోయేది. స్నేహితుడని పేరు తెచ్చుకున్నావు కదా, మరి ఎందుకు ఇలాగైంది అని మనం అడిగామనుకో, దేవుడు అంటాడు ఎంత స్నేహితుడైనా, ఎంత సహవాసం ఉన్నా కూడా నీ జీవితంలో లోపములను బట్టి దేవుడు నీ మీద కోపానికి వస్తాడు. అదే స్థితి ఒక్కసారి మీరు సంఖ్యాకాండాన్ని గమనించినట్లయితే, సంఖ్యాకాండములో దేవుని స్నేహితుడు అని మనం బిలాముకు సాక్ష్యం ఇచ్చాం. 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను, త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. 32 యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి. గమనించాలి, మోషేను స్నేహితుడు అన్నాడు, మోషేను చంప చూచాడు అని బైబిల్ చెప్పింది. బిలాముతో దేవునికి ఒక మంచి సహవాసం ఉంది, చక్కటి సహవాసం ఉంది. బిలాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం సామాన్యమైన ఆశీర్వాదం కాదండి. అర్థం కాక మనకి దాన్ని అంచనా వేయలేకపోతున్నాం. అబ్రహాముకు ఆ దీవెన ఉంది, తర్వాత బిలాముకు అంత ఆశీర్వాదం ఉంది. నువ్వు ఎవరిని దీవించదో వాడు దీవించబడతాడు, నువ్వు ఎవరిని శపించదో వాడు శపించబడతాడు. ఇది అబ్రహాముకు ఆదికాండం 12లో దేవుడిచ్చిన ఒక మంచి ఆశీర్వాదం. ఆయన ఎవరిని దూషిస్తాడో వాడు ఏమైపోతుంటాడో దూషణ పాలైపోతాడు. ఆయన ఎవరినైనా ఆశీర్వాదపు పలుకు పలికితే వాడి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అటువంటి గొప్ప వరం మరలా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే బిలాముకి ఇచ్చాడు. నాకు తెలిసి మరలా దేవుడు అటువంటి వరం ఎవరికి ఇయ్యలేదండి. మనకైతే అసలే ఇయ్యలేదు. మనకి ఎందుకు ఇయ్యడంటే మన సంగతి మనకు బాగా తెలుసు కాబట్టి. మనం తిడితే వాడు నాశనం అయిపోతాడని వరం లేకుండానే మనం ఎన్నోసార్లు తిడుతున్నాం అందరు. మనం పలికి ఆశీర్వాదానికి ప్రభావం లేకపోయినా కూడా మంచి ఆశీర్వాదపు పలుకులు మనం పలుకుతూ ఉంటాం కదా. ఎంత నమ్మకం లేకపోతే, దేవుడు ఎంత విశ్వాసం లేకపోతే, దేవుని హృదయాన్ని ఎంత కదిలించకపోతే బిలాముకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడండి. అది ప్రసిద్ధి చెందిందట. బిలాము నోట నుండి వచ్చినటువంటి వాకు ఒక శాసనం అని నమ్మారు జనాలు. బాలాకు రాజు దాన్ని గుర్తించాడు. అతని నోటు నుంచి ఒక ఆశీర్వాదం వచ్చిందా వాడు ఎట్లాంటోడైనా ఆశీర్వదించబడతాడు.
ఆయన నోటి నుంచి ఒక శాపవచనం వచ్చిందా, వాడు ఎంత ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న వాడి జీవితం శాపగ్రస్తం అయిపోయింది. అంత వరమును పొందాడంటే ఎంత ప్రయాసపడాలి, దేవుని ఎంత ప్రసన్నుడైతే తప్ప అంత మంచి స్థితిలోనికి ఆయన జీవితం పోయే అవకాశం లేదు. అంత నమ్మిన దేవుడు, అంత వరం ఇచ్చినటువంటి దేవుడు సంఖ్యాకాండం 22లో 2 సార్లు చెప్పాడు, యెహోవా అతనికి విరోధి అయ్యని ఉంది. అసలు స్నేహితుడు అన్నవాడు ఇప్పుడు ఏమైపోయాడట, విరోధి అయిపోయాడు. నిత్యము దేవునితో మాట్లాడుతున్నటువంటి బిలాము దేవుణ్ణి చూడలేకపోయాడు. ఎందుకో తెలుసా? 34 చూడండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు. దేవుడు త్రోవలో నిలవబడితే బిలాముకు కనిపించలేదట. ఎందుకు కనిపించలేదు? నిత్యం నీ దగ్గరకు వస్తూనే ఉన్నాడుగా, దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుని దర్శిస్తూనే ఉన్నావు, అయినా ఇప్పుడు త్రోవలో దేవుడు కనిపించట్లేదు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? బిలాముకు దేవుడు కనిపించట్లేదు, కానీ బిలాము గాడిదకు దేవుడు కనపడతాడు. ఎవడు గొప్ప మరి? అసలు చాలా మంది ప్రాఫిట్ అనగానే అదేదో పెద్ద బిరుదు అనుకుంటారు. ప్రవక్తను కూడా, ప్రవక్త యొక్క వెర్రితనమును పేతురు అంటాడు, ప్రవక్త యొక్క వెర్రితనమును ఆ గాడిద గద్దించును అన్నది. ప్రవక్తను గద్దించడానికి కూడా దేవుడు మానవ స్వరము వంటి స్వరము గాడిదకి ఇస్తే ఆ గాడిద మాట్లాడుతుంది బిలామును. ప్రవక్త అంటేనే అందరిని హెచ్చరించేవాడు, అసలు ప్రవక్త అంటేనే అందరినీ మేలుకొల్పేవాడు, దేవుని మార్గంలోనికి నడిపించేవాడు, జనాలను సరైనటువంటి స్థితిలోనికి నడిపించేవాడు. దేవోక్తి, పరములో ఉన్నటువంటి దైవ స్వరాన్ని భూమి మీద వినిపించే దేవోక్తిని వినిపించేవాడిని మనం ప్రవక్త అంటే. అటువంటి ప్రవక్త యొక్క వెర్రి తనమును ఒక గాడిద ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. ఆ గాడిద త్రోవలో యెహోవా దూతను చూచి అది పక్కకు వెళ్ళిపోతుంది, కానీ ప్రవక్త అయినటువంటి బిలాముకి ఎవరు కనిపించట్లేదంటే దేవుడు కనిపించట్లేదట. త్రోవలో నీవు నాకు కనిపించినది, త్రోవలో నీవు నాకు కనిపించదు. ఎంత చక్కని మాట చూడండి. అసలు 22లో అంటాడు, చదవము సార్. యెహోవా దూత అతనికి విరోధి అయి 34, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. త్రోవలో నిలిచినది అసలు ఏమి లేదు, అటో గోడ ఇటో గోడ ఉంది, మధ్యలో యెహోవా దూతున్నాడు. నీవు త్రోవలో నిలిచినది నాకు తెలిసినది కాదు నేను గుర్తుపట్టలేకపోయాను, నువ్వు అక్కడ ఉన్నావని నేను గ్రహించలేకపోయాను. ఎందుకు అంటే పైన ఒక మాట చెప్పాడు, నేను పాపము చేసి తిని అన్నాడు. అంతే. అంటే అర్థం ఏంటో తెలుసా? పాపము చేయనంత వరకు దేవుని యొక్క ప్రసన్నతను చూడొచ్చు, పాపము చేయనంత వరకు దేవుని సహవాసం చేయొచ్చు, దేవుని స్వరాన్ని వినొచ్చు. కానీ బిలాము అంటాడు, ఎందుకు కనిపించలేదు బిలామని అంటే, నేను పాపము చేసి తిని కాబట్టి త్రోవలో నువ్వు ఉన్నావు, నేను నిన్ను కానలేకపోయాను. చాలా మందికి దేవుడు కనిపించట్లేదు అంటాంగా. ఎందుకు కనిపించట్లేదు అంటే బిలాము ముచ్చటే అన్నమాట. పాపము చేసేవా, హృదయములో శుద్ధి ఉంటేనే. చక్కని మాట అంటాడు, ఎక్కడికక్కడికి వెళ్ళి ఇంకా చూడండి. ఇక్కడ బిలాము ఆ మాట మాట్లాడాడు. యేసు ప్రభు కొండ మీద ఒక ప్రసంగం చేశాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి. అసలు ఎక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగం, ఎక్కడ బిలాము యొక్క బోధ. హృదయములో శుద్ధి పోయింది, బ్రతుకులో పరిశుద్ధత పోయింది, దైవ దర్శనం పోయింది, దేవుని యొక్క ప్రత్యక్షత పోయింది. అసలు ఎదురుగా నిండారుగా దేవుడు కనిపించే స్థితిలో బిలాము జీవితం కన్నులు మూసుకుపోయాయి అని చెప్తున్నాం. పాపం ఉంటే కలిగేటువంటి ఒక ఘోరమైనటువంటి నష్టం ఏంటంటే దేవుని నువ్వు చూడలేవు. నీవు త్రోవలో నాకు ఎదురైన నేను కానలేకపోతే నేను పాపము చేసి తిని అన్నాడు. బైబిల్ 2 ప్రాముఖ్యమైనటువంటి దోషములు బిలాము మీద మోపుతున్నారు. బిలాము మీద మోపినటువంటి నేరములు ఏంటంటే, ఒకటి బహుమానం కొరకు ఆశపడ్డట్టు కనబడుతుంది. 2 ప్రస్తావనలు. యూదా పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, యూదా పత్రికలో ఆ చక్కని మాట, బిలాములో ఉన్నటువంటి లోపములను ఎత్తిపడుతున్నటువంటి ఆ స్థితి కనిపిస్తుంది. 11వ వచనం చదువు. అయ్యో వారికి శ్రమ, కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని ఆతురముగా పరిగెత్తిరి. బిలాము నడిచిన తప్పు త్రోవ. ఆ తప్పు త్రోవలో ఎలాగో నడుస్తున్నారని అంటే ఆతురతగా, త్వరపడి. దేనికి అంటే బహుమానము కావాలి. అర్థం కావాల్సింది ఏంటో తెలుసా?
దేవుడే నేరుగా మాట్లాడుతున్నా కొదవలేని జీవితం బిలాము జీవితంలో ఉన్నా కూడా బిలాముకి ఇంకేం కావాలట? బహుమానము కావాలి. బాలకంటాడు, ఇంటడు బంగారము నాకు ఇచ్చిన కూడా నేను నీ మాట వినంటాడు బిలాము. బిలాము స్థితి, ఆ స్థితిలో నుండి బహుమానం కొరకు ఆశపడ్డ స్థితి దాకా దిగజారిపోయాడు. ఇది మొట్టమొదటి లోపం బిలాము జీవితం. అంటే ధనానికి గాని డబ్బుకు గాని ఎవడు కూడా దాసోహం కాకుండా ఉండాలి. పైకి 100 చెప్పొచ్చు, కొంతమంది ఏమంటాడు మాకంత అవసరం లేదండి. అవసరం లేనిది అంత చేస్తాను మరి. డబ్బులు అవసరం లేదని చాలా మంది మాట్లాడతారు. బిలాముకి ఏం అవసరం లేదు, దేవుడే మాట్లాడతాండి. పాతకాలపు రోజుల్లో దొంగ అపోస్తలులను ఒక గుంపు ఉండేదట. అందరు అపోస్తలుని పేరు పెట్టుకున్నటోళ్ళు కానీ చాలా మంది అపోస్తులు కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఫుల్ మంది ఉన్నారు అసలు అపోస్తులు కానీ ఆయన అపోస్తులని పేరు పెట్టుకొని మళ్ళీ నన్నే క్వశ్చన్ అడిగచ్చు. అపోస్తులకు డౌట్ వస్తే నేను చెప్తే మరి నేనేమవ్వాలి? ఆయన పేరేమో అపోస్తులని పెట్టుకున్నాడు, మరి ఫలానా దగ్గరికి ఇట్లా ఉంది కదా తమ్ముడు పరమగీతలో దాన్ని ముచ్చటేందని అడిగింది అనుకో, నేను ఆయనకి చెప్పాలి. నేను రాసిచ్చిన చాలా విషయాలన్నింటినీ కింద పేరు వేసుకున్నారు. నేను అనుకున్నా మంచిగా రాసుకుంటాను, పాపం చెప్పాలని 4 మాటలు. నేను ఖురాన్లోంచి సువార్త చెప్పిన రుజుదర్శిని అని ఒక మంచి టాపిక్ తోటి ఒక మంచి పుస్తకం రాసిస్తే కింద ఆయన పేరు వేసుకుని అపోస్తులు అని రాసుకున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు చూస్తే బాగా బాధ అనిపించాలి కదా, అప్పుడు సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? అపోస్తుడికి నేను చెప్తున్నానంటే అబ్బా అసలు నేనెవరున్నా అని నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఆయన అపోస్తులు అయింది అనుకో, ఆయనే నా దగ్గర నేర్చుకుంటే ఇక ముందేమన్నా ఒక పేరు ఉంటే ఆ పేరు పెట్టుకోవాలి. మాకు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని నీవు గుర్తించితివి గనుక అంత్యకాలములో ఒక సంఘటన దొరుకుతాయి. మీరు ప్రకటన గ్రంథం చదివినట్లయితే ప్రకటన గ్రంథములో సంఘములతో దేవుడు మాట్లాడినప్పుడు, సంఘాలతో దేవుడు మాట్లాడినప్పుడు 2వ అధ్యాయము ఎఫెసీ సంఘములో 2వ అధ్యాయము 2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని, అదొక ధన్యత. అంటే అర్థం ఏంటంటే అంత్యకాలంలో ఇటువంటి ఒక గుంపు ఉంటది. ఆ గుంపుకు దొరకకుండా ఎఫెసీ సంఘం ఉంటది. ఆ సంఘము అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని వారు గుర్తించారు. అంత చక్కని ధన్యతలు వారి జీవితాలు ఉన్నాయట. అంత చక్కని ధన్యత. వారు కూడా ఎక్కడికి పోతారంటే ధనం దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాలు ఏమైపోద్దట, పడిపోవాల్సినటువంటి పరిస్థితి. అందరూ అపోస్తులను పాతకాలపు రోజుల్లో కూడా పెట్టుకుంటే అపోస్తులు అందరూ కూడుకొని కొన్ని ఆజ్ఞలు రాశారు. వీడు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడైతే, ఇతడు నిజంగా అపోస్తులుడైతే ఆయనకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలని ఒక 10 రూల్స్ ఫ్రేమ్ చేశారు. అందులో ఒక ప్రాముఖ్యమైన రూల్ ఏంటో తెలుసా? అంటే ఆ రోజులు ఎవరైనా వచ్చి నేను అపోస్తులను అయ్యా దేవుడు నన్ను ఎన్నుకున్నట్టు మీడియా ఇంత లేదుగా, నాకు దర్శనం ఏంటంటే మనం నమ్మాల్సిన పరిస్థితి. అట్లా అందరూ వచ్చి దొంగ అపోస్తుల పేరు పెట్టి దొంగ పత్రికలు రాశారు. చాలా పేతురు రాసిన సువార్త ఒకటి ఉంది కానీ అది ఇందులో చేర్చబడలే. యూదా రాసిన ఒక సువార్త ఉందని చెప్పారు, అది ఇందులో తోమా సువార్త ఒకటి ఉందని చెప్పిన. పేతురు రాసిన చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ పెన్ ఏమో ఒకటి మాత్రమే ఇది పేతురు రాశారు అని చెప్పి వాడి రాసి ఇప్పుడు అసలు వాటన్నిటిని గుర్తుపట్టాలి. అసలు అపోస్తుడని ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి రూల్ అంశం ఏంటంటే, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగిండా వాడు ఏమైనా చెప్పండి, పరలోకపు మహిమను చెప్పని, ప్రత్యక్షతలు చెప్పని, ఘనంగా మాట్లాడని, స్వస్థతలు చేయని, అద్భుతాలు చేయని, ఏమైనా సత్యనోని లేపినా కూడా ఆయన నోట నుండి డబ్బు కావాలి అని నేను నిన్ను అడిగిందా వాడిని మీరు గుర్తుపట్టని వాడు అపోస్తుడు కాడని చెప్పినాడు. ఎందుకయ్యా అనంటే అపోస్తుడు ఉన్నది పెడతాడు కానీ ఉన్నోడి దగ్గర తీసుకోడని చెప్పినాడు. వాళ్ళ రూల్ ఫ్రేమ్ చేశారు. స్థిరచర ఆస్తులన్నింటినీ ఆమె అపోస్తుల పాదాల యొక్క పెట్టడం అపోస్తుల పరిచర్య. వాడే వచ్చి నేను డబ్బులు అడిగిందంటే వాడు ఎంత నోట్లో వాక్కున్నా కూడా ఆయనను మీరు అపోస్తులకు అంగీకరించవద్దు, ఇది ఒక గుర్తు అని చెప్పిండట. అంతే ఇక ఎవడైనా వచ్చేది దేని కొరకు? దీని కొరకు వస్తారు. అసలు ఇందులో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు పిహెచ్డి అంటే బాగా తలపండులోనమాట. వాళ్ళ స్ట్రాటజీ కూడా మనకు అర్థం కాదు. అసలు నేను లోగడ కూడా చెప్పిన, ఒక ఆయన ఫ్రీగా క్యాలెండర్లు ఇస్తాడని చెప్పిన. ఫ్రీగా ఇస్తాడు పాపం, మంచి వ్యక్తి, ఫ్రీగా ఇచ్చేస్తాడు. దాదాపు ఒక్కొక్క క్యాలెండర్ 50 రూపాయలు అయింది.
రూపాయల క్యాలెండర్. కనీసం మనం మార్జిన్ చూసుకున్నా కూడా, మార్జిన్ చూడాలి. ఎందుకు చూడాలంటే అది ఇక్కడ కాదుగా, విజయవాడ దాకా పోతే ప్రింటింగ్ అయితే దాంట్లో 4 ముచ్చట్ల కింద ప్రింటింగ్, చాలా పనులు ఉంటాయి. రాను పోను ఖర్చులు అన్ని వేసుకొని 50 10 మార్జిన్ చూసుకుని ఒక 60 అవుతాయి. ఆయన దాదాపుగా 1000 క్యాలెండర్లు కొట్టుతాడు. అట్లాంటి 1000 కొట్టి పెద్ద సేవకుడు ఏం కాదు, మళ్ళీ మామూలే. 1000 క్యాలెండర్లు కొట్టించి చక్కగా డిసెంబర్ మాసం అంతా తిరిగి అందరికి ప్రార్థన చేసి క్యాలెండర్లు అందరికీ డబ్బు ఇచ్చేసి, ఎవరి దగ్గర పైసా తీసుకోండి. అందరికైనా ఎట్లా కనపడతాడు, ఎంత మంచి చూడరు బాబు. క్యాలెండర్లు కూడా అమ్ముకునేటోళ్ళు అందరూ ఉన్నారు. పేదోడు తెల్లబట్టలు వేసుకుంటాడు, ఒక సంచి వేసుకొని తిరుగుతాడు అంతే. డబ్బులు ఇస్తే డమ్మా వద్దమ్మా, కానుక డబ్బులు తినుకొద్దమ్మా, క్యాలెండర్కి డబ్బులు తీసుకోవద్దమ్మా, మంచిది కాదమ్మా అనగానే మనకి ఇంకా మంచిగా అనిపించింది. చాలా మందికి స్ట్రాటజీ అర్థం కావట్లేదు. వద్దు అన్నోడికి ఇస్తారు, నీడు ఉన్నోడికి ఇయ్యరు. ఆయన వద్దు అని దాదాపుగా ఇల్లందు, కారేపల్లి, ఆ మిరియాలపేట, ఆ ప్రాంతాలన్నీ తిరిగి 1000 క్యాలెండర్లు పంచుతాడు నడుచుకుంటాడు. పంచి 12 నెలలు ఇంటికి వస్తాడు. 12 నెలల్లో మళ్ళీ 1 నుంచి 8 రూపాయలు వెళ్ళిపోతారట. 1 నుంచి 8వ తారీఖు లోపు ఇంటికి వెళ్ళిపోయి ఒక్కొక్క నెల 8వ తారీఖు ఒక 100 ఇల్లులు తిరిగిన పోయినింటికల్లా ఒక 100 వస్తాయట. ఆ 100 ఇచ్చి ఆయన క్యాలిక్యులేషన్ వేసి మొత్తం చెప్తే ఆయన సంవత్సరం దాదాపు 5-6 లక్షలు సంపాదిస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఉత్తగా క్యాలెండర్ ఇచ్చిన అన్నాడు. సోమవారం వచ్చిన జనవరి వస్తే రాని వాడిని, అమ్మ అయ్యగారు వచ్చారు ప్రార్థన చేయాలన్నట్టు లోపల పిలుచుకుంటారు. పెద్ద మంచోడు పోయిన నెల క్యాలెండర్ ఇచ్చింది చెప్పి ఒక 100 కానక పెడతాడు. చక్క కానక తీసుకొని వెళ్ళిపోతాడు. అట్లా ఎన్ని ఇల్లు తిరగాలి, 1000 ఇల్లులు ఉన్నాయి ఆయనకి. ఆ 100 × 1000 వేసుకొని నెల వేసుకో, అసలు 12 నెలలు వేసుకో. మళ్ళీ ఆయన పేరు ఏంటంటే మంచివాడు అండి, డబ్బులు తీసుకో. ఈ స్ట్రాటజీ అంతా తెలిసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. అసలు మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే డబ్బులే. మనీ అడగకుండానే అడిగినట్టు చేసి అన్ని రకాలుగా. కొంతమంది ఒక గుంపు ఉంటుంది, వాళ్ళందరికీ ఒక దాండం. మిమ్మల్ని బండి కొనియమని దేవుడు మాకు చెప్పిన అనేటోళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరా? అసలు నన్ను బండి కొనియమని అంటే అది నాకు చెప్పాలి కదా, నీకు చెప్పుడు ఏంటంటే. నాకు అట్లా చెప్తే నేను ఇద్దరికి అరేంజ్ చేసిన సాక్షి. పేద స్థితిలో పాపం పోలేకపోతే ఇచ్చినా తీసుకోలేను వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మనకి ఏ బుద్ధి తెలియదు. ఆయనే వచ్చి చెప్తాడు, ఆడి నాకు ఇట్లా దేవుడు ప్రేరేపించాడు అని అంటే మనం ఏమంటాం, అప్పుడు నాకు కూడా ఆ ప్రేరేపణ వస్తే చేసేస్తాం అన్నారు. కానీ కొంతమంది బెంబేలు ఎత్తిపోయి ఏమంటే ఏమైనా అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు కూడా అనిపిస్తారు. వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి వ్యూహాలు చూసినప్పుడు, ధనం పైన ఉన్నటువంటి ఆ వెంపర్లాట ఉన్నప్పుడు ఏమైందంటే అపోస్తులను పిలిపించుకోవడానికి యోగ్యులుగా. అప్పటి నుంచి నేను ఆ కథ చదివిన కానీ ఇప్పటిదాకా వస్తే నా గనబడ్డోళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, డబ్బు అడగకుండా సేవ చేసేటోళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందులో ఒక ఆయన ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే భక్సింగ్ గారి పేరు ఒకరు చెప్పాలి. అడగొద్దు అని చెప్పాడు, అడగకూడదు అని చెప్పాడు, అసలు అడిగే కాడికి పరిచయకు రావద్దని చెప్పాడు. జీవితం మొత్తం మీద అటువంటి మంచి పరిచయం చేసిన వ్యక్తికి సాక్ష్యం ఉంది భక్సింగ్ గారికి. కాబట్టి ఎవరు ఒప్పుకొని భక్సింగ్ గారిని సహోదరుడు అని నేను పిలవను. భక్సింగ్ గారిని ఏమని పిలుస్తాడు, అపోస్తులనే పిలుస్తాను. అసలు అపోస్తిక ఒక లక్షణం ఉంది ఆయన. బిలాము అంత స్థితికి ఎదిగిపోయింది కదా, ఇప్పుడు బిలాముకు డబ్బులు ఎందుకు అని అడుగుతాను. బహుమానం కావాలంటే ఇంకేముంది బహుమానం? దేవుడు మాట్లాడటం కంటే బహుమానం ఉందా? బహుమానం కొరకు ఆశపడ్డాడు. అది బిలాము జీవితంలో లోపం అని చెప్పిన అసలు ఆ తప్పు కంటే కూడా ఒక పెద్ద తప్పు చేసిండు బిలాము. ఏంటో తెలుసు, బిలాము తప్ప అందరిలో ఉన్న తప్పే. నీకు డబ్బు కావాలా, నాకు డబ్బు కావాలన్నది అది కాదు బిలాము మీద ఉన్న పెద్ద నేరం. బిలాము మీద ఉన్న పెద్ద నేరం ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ఇందాక మనం ఒక వచనం చదివాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14, పెర్గములో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తూ మధ్యలో అంటాడు, ఇశ్రాయేలీయులకు ఊరి యొద్దమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇశ్రాయేలీయులకు ఊరి యొద్దమని బాలాకుకు బిలాము ఒక బోధ నేర్పాడు. బిలాము బోధ అంటే ఏంటో తెలుసా? అసలు పెర్గము సంఘం అంటే మామూలు సంఘం కాదండి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావనియు, సాతాను కాపురం ఉన్న స్థలములో నీవు భక్తి చేస్తున్నావనియు, అంతిపాను వాడు హతసాక్షి అయినటువంటి స్థలములో మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారనియు, ఇటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగిన సంఘం పెర్గము సంఘం అని. ఆ సంఘంతో అంటాడు, బిలాము నేర్పిన బోధ ఒకటి నీ దగ్గర ఉంది. ఏంటి ఆ బోధ? బిలాము బోధ ఒక తప్పు ఉంది. ఏంటో తెలుసా? ఏంటంటే
ఆయన పాపము చేయలేదు. బిలాము పాపం చేయాలి. ఎట్లాంటి పాపం చేసింది తెలుసా? బిలాము నేరుగా వెళ్ళి ఇశ్రాయేలుతో పాపం చేయలేదు, కానీ దేవునితో సహవాసం చేసి 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 దేవుని యొక్క వ్యక్తిత్వం బిలాముకు అర్థమైన తర్వాత ఇశ్రాయేలు అందరిని నాశనం చెప్పి ఒక యోచన చెప్పిండు, ఆలోచన చెప్పాడు. అంతే, ఆలోచన ఒకటే చెప్పాడు, స్ట్రాటజీ ఒకటే చెప్పాడు. ఇక అసలు బిలాము కత్తి పట్టింది లేదు, నష్టం చేసింది లేదు. బాలాకు దగ్గర నుంచి వెనుదిరిగిపోయేటప్పుడు బిలాము బాధతో వెళ్ళిపోయినాడు. ఎందుకంటే బిలాము అంటాడు, ఇంటడు బంగారం ఇస్తున్నాను, చాలా ధనం ఇస్తున్నాను, అవన్నీ పొందుకోకుండానే పోయాడు. ఇటు దేవునికి విరోధ అయిపోయాడు, అటు బిలాము బాలాకు కూడా విరోధ అయిపోయాడు. వెళ్ళిపోయి అట్లా మౌనంగా ఉంటే బిలాము జీవితం వేరేలాగా ఉండేదని ఏం చేసాడో తెలుసా? తర్వాత బాగా ఆలోచన చేసి బాలాకు ఒక బోధ చేశాడట. చెప్తున్నా, ప్రకటన గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట మరలా అంత్యకాలంలో జరిగేటువంటి మాట్లాడాను కూడా. అపోస్తులు కాక అపోస్తులు వస్తారు, బిలాము బోధ చేసే వాళ్ళు వస్తారు, నికోలాయితు బోధ వస్తుంది, యెజబేలు బోధ వస్తుంది. ప్రకటన గ్రంథంలో హెచ్చరించిన ప్రతి హెచ్చరిక మరలా సార్వత్రిక సంఘానికి ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలి. ఇందులో అంటాడు, బాలాకు బోధ చేశాడు. ఏం బోధ తెలుసా? ఎంత భయంకరమైనటువంటి బోధ, అంత భయంకరమైన బోధ. దేవుని ఎంత అర్థం చేసుకున్న బిలామని అంటే, ఇశ్రాయేలీయుల నాశనము కొరకు బిలాము ఒక ఆలోచన బాలాకుకు చెప్పాడు. బిలాముకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు అని అర్థమైంది. అంతే, ఆయన తోడై ఉన్నంత కాలం ఇశ్రాయేలును ఎవ్వడు ఏం చేయలేదు. కానీ బాలాకు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు చెప్పించాలి అంటాడు. బాలాకుతో బిలాము అంటాడు, నా నోట ఏది ఉంటుంది నేను మాట్లాడతా, కానీ నేను కొత్తగా ఏం చెప్పలేనయ్యా, ఆయనకి వేరుగా నేను ఏం చెప్పలేనన్నాడు. బిలాము చుట్టూ ఎన్ని ఉన్నాయి చూడండి. బాలాకును తృప్తిపరచాలంటే ఆయనతో అయ్యే కానీ పని కాదు. ఒక మాట అందామా, దేవుని వాక్కు నా నోట శాపవస్త్రం రాకుండా దేవుడు కాపాడుతా ఉన్నాడు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలును శపించటానికి బిలాము చేసినటువంటి ఒక చక్కని వ్యూహం ఏంటో తెలుసా? దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా పరిశీలన చేసి ఆయన పరిశుద్ధుడు అని బిలాముకు అర్థమైంది. ఎవరు పాపం చేస్తారో వారికే దేవుడు శత్రువు అవుతాడు. కాబట్టి బిలాము ఏం చేశాడంటే ఇశ్రాయేలీలతో పాపము చేశాడు, పాపము చేపించాడని చెప్పాలి. బిలాము చేయలే, ఇశ్రాయేలుతో ఏం చేపించాడు? పాపము చేపించాడు. ఒకని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటట్లు నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావు, అప్పుడు దాని దేవుడు అంటాడు, ఇది బిలాము బోధ అంటాడు. బిలాము నడిచిన మార్గం అంటాం దాన్ని. అసలు ఎందుకు ఈ కార్యం చేశాడంటే ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడు, పరిశుద్ధులతో దేవుడు సహవాసం చేస్తాడు. కానీ ఎప్పుడైతే వాడు పాపము చేస్తాడో వాడి మీదకి మరలా దేవుడు కత్తి ఎత్తుతాడు. ఇది బిలాము తెలుసుకున్నాడట. ఇశ్రాయేలీయులకు దేవుడు కామలివాడు కదా, అసలు ఆ ఇశ్రాయేలును దేవుడే చంపేటట్టు ఒక యోచన చేసి బాలాకుకు బోధ చేశాడని చెప్తున్నాం. దానికి దేవుని కోపం వచ్చింది. అసలు ఇశ్రాయేలును దేవుడు చాలాసార్లు క్షమిస్తా ఉన్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడంటే పాపం దోషము కొద్దిగా ఉంది వాళ్ళకి. బాలాకు దగ్గర పోయి అన్నాడు, మోయాబు స్థలములోనికి వచ్చినప్పుడు మోయాబు స్త్రీలను కొంతమందిని పిలిపించి వారు చేస్తున్నటువంటి పెయోరు అనేటువంటి ఒక దేవుడు ఉంటే ఆ దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళందరిని ఆహ్వానించమని చెప్పారంట. వీళ్ళందరూ ఆ విందుకు పోతే స్త్రీలు లాలన చేసి ఆ మోయాబు రాండతో ఈ ఇశ్రాయేలు వ్యభిచారం చేసేటట్టు చేయగలిగినప్పుడు ఇశ్రాయేలు మీదకి దేవుని కోపము మండి ఇశ్రాయేలు అందరిని దేవుడు మొత్తటం మొదలుపెట్టాడు. వెనక నుంచి ఇదంతా చేసింది ఎవరు తెలుసా? బిలాము చేశాడు. ఆ పరిశుద్ధ దేవునికి కోపం తెప్పిస్తే ఇశ్రాయేలును దేవుడే నాశనం చేస్తాడు. బాలాకును చేయాల్సిన పని లేదు. ఒకని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటట్టు ఇంకొకరికి ఒక ఆయుధం ఇవ్వటం అన్నమాట. ఇది అసలు ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాడు. చాలాసార్లు పాపం అంటే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోటం కాదు, నీ ద్వారా ఒకడు పాపము చేసేటట్టు అవకాశం లేకుండా నీ భక్తిని నువ్వు కట్టుకోవాలి. బిలాము ఎవరిని చంపలే, కానీ బిలాము చేసిన దోషం ఏంటంటే ఇశ్రాయేలు అందరూ నాశనానికి రక్తాపరాధి బిలాము అని దేవుడు రాసుకున్నాడు. యోచన సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలులు బయల్పెమోరుతో కలుసుకొని నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను.
వాళ్ళతో పాపము చేయించే యోచన చేసిన వాడు బిలాము అని చెప్తున్నాడు. పాపము చేసేటట్టుగా చేసి ఏ దేవుడైతే స్నేహితుడు ఉన్నాడో, ఏ దేవుడైతే కావలిగా ఉన్నాడో ఆ దేవుణ్ణి వారికి విరోధిని చేశాడు. దీనిని బట్టి బిలాము బోధ ఏదో అర్థం కావాలి మనకు. అసలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి నువ్వు ఎప్పుడూ ఆటంకంగా పోవచ్చు. ఆటంకంగా పోయావా, అప్పుడు దేవుడు అంటాడు, ఆ సంఘముతో దేవుడు మాట్లాడినట్టే బిలాము యొక్క బోధలో నీ బ్రతుకు నడుస్తున్నట్లు లెక్క దేవునికి దూరం చేసేటువంటి కార్యాలు. ఏ కార్యం చేస్తే ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడో అటువంటి స్థితి అన్నమాట. చాలా ఉన్నాయి. నేను ప్రారంభంలో సంఘం పెట్టినప్పుడు ఇల్లందులో ఓ డిగ్రీ చదివేటోడు వచ్చేటోడు నా దగ్గర. డిగ్రీ చదివిన అబ్బాయి, వాడు పెద్ద ఇంటెలిజెంట్ కాదు, వాడికి జాబు లేదు. వాడు నా దగ్గరకు వస్తే వాడికి మళ్ళీ మనమే ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టినా వాడు పాస్ అయ్యే బ్యాచ్ కాదు, మళ్ళా ఫెయిల్ అయ్యి. కొన్ని రోజులు అయినాక ఫెలోషిప్లోంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటంటే మా విశ్వాసిని ఆయన తీసుకొని పోయిండు అని అన్నాడు. ఎవడా నేను చూస్తే వీడియనంట. ఫెలోషిప్కి పోయి మాట్లాడవచ్చు. ఏమన్నారు తెలుసా, వాడిని మీ గుడికే రానియొద్దని అన్నాడు. గుడికే రానియొద్దంటే నేనని ఆడుకోసాడికి పోతాను, పోనీ రాదని. వాడేమన్నా ఉద్యోగస్తుడే నెల దశభాగం ఇచ్చినోడు అయితే నువ్వు గొడవ పెట్టుకున్నావు కానీ వాడుంటే నాకే డబ్బులు పోతాయి. వాడికి అన్ని ఖర్చులు అన్ని పెట్టి వాడిని చదివించి ఏదో డిగ్రీ వాడిని నిలదిద్దావో నేను ప్రయత్నం చేస్తుంటే వాడిని గుడికి రానియద్దు అనమాట. అప్పటిదాకా ఎవడు పోడు వాడు గుడికి కూడా. వాడు మన దగ్గరకు వచ్చినాక మళ్ళీ అయ్యగారు పోయి నువ్వు అట్టెట్ట పోతావు బిడ్డ అని 4 సార్లు మాట్లాడి గొద్ద గొడవ అయితే అప్పుడు పోయినా. వాడు ఆడికైనా పోని నీ దగ్గరకైతే రానియొద్దట గట్టిగా మాట్లాడు. వాడు ఏడికైనా పోతే వాడు ఆత్మకి ఊడు లెక్క చెప్పాలి. నువ్వు చెప్తావా నేను చెప్తాను. అట్లా నేను పోని నా దగ్గరకు వచ్చి నన్ను ఎవ్వరిని వద్దాను. పోనీ వాడంతా కూడా ఒక మంచి సంఘానికి పోతారంటే మాత్రం పోనిచ్చేస్తా. ఆ పరిచేతులు ఒక్క మాట అంటే అయిపోద్ది. నేను రానియను అన్ననే అనుకో, గొడవ అక్కడికి అయిపోయి వెళ్ళిపోయి. నేను రానియనని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే అదొక వ్యూహం. ఏం చెప్తాను, నేను రానియను, రేపు ఆ గుడికి పోడు, పోయి అన్యుల్లో కలుతాడు, ఒక ఆత్మ నాశనం అయిపోద్ది. అప్పుడు చెప్పిన వీడితో ఏం పైసా లాభం లేదు నాకు, అయినా కూడా వీడిని నేను వదిలిపెట్టనని చెప్పి వాడిని ఖచ్చితంగా నా దగ్గర పెట్టుకుని నేనే వానికి భక్తి నేర్పి నేనే వాడిని చేసుకుని ఏం చేస్తారో చేసుకోనని చెప్పి పెద్ద గొడవకు దారి తీసినా కూడా ఎందుకు నిలబడాల్సి వచ్చిందని అంటే వాడిని దేవునికి దూరం చేయటానికి అదొక వ్యూహం అని చెప్తున్నాను. దేవుని దూరం చేయటానికి అదొక వ్యూహం. భక్తుల చరిత్రలో అయితే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా మంది హైదరాబాద్లో ఒక పెద్ద గొడవ చేసి బక్సింగాన్ని పిలిచేటాడు ఫెలోషిప్. అట్లనే ఫెలోషిప్కి పిలిచి ఆయన మీద మోపిన నిందేందో తెలుసా, ఈయన ఎక్కడి నుంచో వచ్చి మా ఆత్మలన్నింటినీ తీసుకుపోయినని చెప్పినాడు. ఈయన ఎక్కడి నుంచో వచ్చిండండి, వచ్చి మా ఆత్మలన్నింటినీ దొంగిలించాడు. ఇప్పుడు మా సంఘానికి ఎవరు రావట్లేదు, మొత్తం ఆడికే పోతున్నారు, ఏంది తీర్పు చెప్పాడని అన్నాడు. ఇక మనమైతే వ్యూహాలు అలా ప్లాన్లు వేసి ఏం బొంకాలా, ఏం తప్పులు మాట్లాడాలని మనం ఎన్ని ప్లాన్ చేసుకుంటాం. దేవునితో నడిచేటోడుగా ఫ్రీగా పోయినట్టు అరవకుండా పోయి కూర్చున్నాడు ఆడంతే. పోగానే ఎలిగేషన్ చేశారట. ఏమన్నారు అంటే, అయ్యా మీ సంఘానికి చాలా మంది వస్తారు కదా, వాళ్ళందరూ మీ సంఘస్థులు కాదట, వీళ్ళ సంఘస్థులట, మరి ఎందుకు ఇట్లా చేశారు అని అడిగితే ఇప్పుడు మనం లెక్కలు చెప్పాలి. ఎవడు యాడ్ నుంచి వచ్చిండు ఏంది, మరి వాళ్ళందరినీ తిరిగి పంపిస్తాను, నేను ఏదో ఒకటి రాజీ చేయాలిగా. అప్పుడు బక్సింగ్ గారు అన్నారు, ఏ సంఘ కాపరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ లేవండి అన్నాడట. వాళ్ళందరూ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన అన్నాడట, మీ విశ్వాసులందరూ ఇంతవరకు నా మేత వేశారు కాబట్టి మీరే నాకు డబ్బులు ఇవ్వాలన్నాడట. నేను చెప్పే వాక్యం ఎవరికి? నా సంఘానికి. నేను ఇంత మంచి వాక్యం చెబుతా ఉంటే నా సంఘస్థులు కాకుండా మీ ఊళ్ళో చింతా ఉన్నారుగా. ఇప్పుడు నా మేత అంతా ఎవరు మేసినట్టు? మీ గొర్రెలు మేసే కాబట్టి అసలు మీరే మాకు లెక్క చెప్పాలని ఈయన ఎదురు తిరిగి ఇంకేమంటారు? ఇవుడు అంటానికి ఏం లేదట. సప్పుడు చేయకుండా వెళ్ళిపోయినట. అప్పుడు చెప్పినట్ట, మీరే చక్కని మేత పెడితే పచ్చిక గల చోట్లకు మీరే నడిపిస్తే వాడు నా దాకా రాకపోయేటోడు కదా, మీ లోపాన్ని మీరు ఎత్తి పట్టుకుంటారని చెప్పేసిందట. సులువుగా అర్థమైపోతాయి. వ్యూహాలు ఎంత చక్కగా ఉంటాయనంటే మన కన్నులకు అది చాలా మంచిగా కనబడుతుంది, కానీ దాని వెనక సాతాను యొక్క ఉచ్చుంటది. పాపము అంటే ఒక కొత్త నిర్వచనం ఏంటంటే దేవునికి దూరం చేసే ఒక ఆలోచన. నువ్వు చెప్పినది దేవుని దృష్టికి ఏమైపోద్ది, అది దేవుడు పాపముగా ఎంచుతాడు. అది బిలాము జీవితంలో దేవుడు మనకు నేర్పే ఒక గొప్ప పాఠం. డబ్బు కోసం ఆశపడేది అది తర్వాత ముచ్చట. డబ్బు కూడా ఆశపడితే ఆయన బతుకాన పాడు చేసుకునేటోడు. బిలాము యొక్క బోధను బట్టి ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చి దేవుడు తెగులు పంపితే ఇశ్రాయేలు కొన్ని వేల మంది చచ్చిపోయారు.
వేల మంది రక్తాపరాధం ఎవరి మీద మోపబడ్డది అంటే బిలాము మీద మోపబడ్డది. బిలాము ఎవ్వడు చేయని ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? నీతి మంతుని మరణము వంటి మరణము నాకు సంప్రాప్తించును గాక అని బలికి మంచి సావు రావాలి. ఆయన మంచి సావు అంటే అర్థం ఏంటంటే చచ్చినాక నీ దగ్గర ఉండేటువంటి ఒక సావు రావాలి. కానీ బిలాము మధ్యలో ఖడ్గము చేత వధించబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని ప్రవక్తని పేరు పెట్టుకున్నాడు, దేవుని స్నేహితుడిని పేరు పెట్టుకున్నాడు. చివరి మధ్యలో ఎక్కడికి పోయిందంటే దేవునికి దూరమై అగ్నిగుండానికి బిలాము జీవితం పరిమితం అయిపోయిందని. అంటే ఆ పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉంది చూడండి. అందుకే దేవుడు అంటాడు కూల్చటం దేవునికి ఇష్టం లేదు. బిలాము ఏం చేశానంటే కొత్త నిబంధనలో ఉన్న చాలా వచనాలు నెరవేర్పులోనికి తెచ్చినట్టు కనబడింది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనంటే ఇశ్రాయేలులే దేవుని ఆలయం. అసలు ఆ ఇశ్రాయేలీలను బిలాము పాడు చేశాడు, బిలామును దేవుడే పాడు చేశాడు. కట్టడం మీద దావీదుకున్న తాపత్రయం ఉండాలి. అసలు కట్టేటోనికి ఆ బాధ తెలుస్తుంది, ఆ వేదన తెలుస్తుంది. 4 డబ్బుల కొరకు బిలాము ఇంత కార్యం చేసేసరికి దేవునికి ఎంత కోపం వచ్చింది అంటే నీతి మంతుని మరణము వంటి మరణము నాకు కావాలి అన్నంత ప్రయాసపడ్డాడు. అయినా దేవుడు దాన్ని ఆలకించలేకపోయాడు. కాబట్టి పాపము అంటే ఒక కొత్త నిర్వచనం రావాలి. పాపం అంటే కొత్త నిర్వచనం ఏంటంటే నువ్వు పాపం చేయటం మాత్రమే కాదు, ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసే యోచన నువ్వు చెప్పినా కూడా దాన్ని దేవుడు ఏమంటాడు? ఇప్పుడు పాపం అని అంటాడు. మీరు లాలో కూడా చూడండి, లా ఉంది కదా, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో హత్య చేసిన వానికంటే కూడా చేయటానికి ప్లాన్ రూట్ మ్యాప్ అంతా గీతలు చూసావు, వాడికి కూడా పెద్ద శిక్ష ఉంటుంది. అసలు సేమ్ అదేటువంటి శిక్ష. అంటే భక్తి జీవితంలో మీరు ఒక పాఠం నేర్చుకోలేదు అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం మాత్రమే కాదు, నీ ప్రవర్తనను బట్టి, నీ బోధను బట్టి, నీ అనుకూలతను బట్టి ఇంకొక వ్యక్తి ఎవడైనా పాపంలోనికి పోయేటట్టు నువ్వు యోచన చేశావా, అటువంటి బోధ ఏదైనా చేశావా, వాడిని అగ్నిగుండంలోనికి నడిపించేటట్టు ఇంకొకరికి ఎవరికైనా సలహాలు ఇచ్చినవా, అదేమైపోద్ది ఇప్పుడుగా. అది అంచుకాలంలో బిలాము బోధతోటి సమానమైతే ఊరి వడ్డమని, ఇశ్రాయేలీలకు ఊరి వడ్డమని బాలాకుకు నేర్పిన బోధ అది. తర్వాత ఎట్లయిందో తెలుసా? బాలాకు ఆనందంగా కూర్చుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వ్యభిచారం చేసిన తర్వాత ఒకళ్ళు వాళ్ళని శపించాల్సిన పని లేదు. ఎవరు శపించారు? ఇప్పుడు దేవుడే యెహోవా కోపము వారి మీద రగులు కొనెను అని బైబిల్ చెప్పింది. నిజంగా ఇశ్రాయేలు తెగులు వచ్చినప్పుడు బిలాం ఎంత ఆనందించుంటాడో, బాలాకు ఎంత సంతోషించాడో కదా. కానీ ప్రేమతో దేవుడు ఆ కార్యవంతా చేసి కూడా దేవుని హృదయంలో కోపం ఎవరి మీద మండుతుందంటే బిలాము మీద కూడా మండింది. దేవునికి ఇంతమందిని అక్కడి నుంచి తీసుకొని వచ్చా, కానీ అరణ్యంలో తెగులకి వాళ్ళందరూ కూడా బానిసలు అయిపోయారు. ఎందుకంటే నీ వల్లనే అని ఆ ఒక్కడి మీద దేవుని కోపం మండినటువంటి స్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఇందువలననే అన్యజనుల మధ్య దేవుని నామము దూషించ, మన ప్రవర్తనను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి దేవుని నామము దూషించబడకుండా, నీ ప్రవర్తనను బట్టి ఇంకొక వ్యక్తి పాపం చేసే అవకాశములోనికి వెళ్ళిపోకుండా, జారిపోకుండా నిన్ను నువ్వు సరి చేసుకొని ఎదుర్కొన్న విశ్వాసుల జీవితాన్ని కూడా సరి చేసుకునేటట్లుగా భక్తి చేయాలి. ఒక లక్షణం చెప్తా, పౌలుకున్న లక్షణం, ఇతరులకు అభ్యంతరము కలగకుండానట్లు ఇక నేను ఎప్పుడు మాంసము తిననన్నాడు పౌలు. అంటావా నువ్వు అన్నమాట? మనం వాడిది వాడితే మాదే అంటారు. పౌలు బయటికి పోతున్నప్పుడు విందు చేయొచ్చదటిగా, మాంసముతో విందు చేయనన్నాడు. ఎందుకు చేయనన్నాడు అంటే ఒక బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడి వల్ల వాడు కూడా అందులో చేయి వేసి ఎక్కడ వాడు మరలా దేవుని తీర్పులోనికి వస్తాడు అని చెప్పి అసలు ఇక నేను నాన్ వెజ్జే బంద్ చేసిన అన్నాడు అనుకోవడానికి పిలుతాడు. ఏంటిగా అది బలి ఇచ్చిందైనా బలి ఇయ్యందైనా పౌలు నాడెవరు పిలవడు. పౌలు ఎవరిని బట్టి కూడా అది తినే అవకాశం లేదు. కాబట్టి బలహీన మనస్సాక్షి కలిగిన వారి నిమిత్తం నేను తినను అన్నాడు. అంతే. అంటే తన ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి బలహీన పడటాన్ని కూడా పౌలు ఇష్టపడట్లేదు. భక్తి అట్లా కట్టుకోవాలి, వ్యక్తిగతంగా జీవితాన్ని అట్లా కట్టుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పిన అంశానికి ఒక కాంట్రాక్ట్ చెప్తాం, కాంట్రడిక్షన్ ఏందో తెలుసు. అది దానికి ఏంటిదంటే నిన్ను బట్టి ఒకడు క్రీస్తుకు దూరం అయిపోతే శిక్ష వస్తుందని చెప్పా. అసలు నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు.
అలా దేవుని దగ్గరకు తెచ్చేటువంటి చాలా విషయాలలో ప్రార్థన దేవునికి దగ్గర తెస్తుంది, సహవాసం దేవునికి దగ్గర తెస్తుంది, వాక్యము దేవునికి దగ్గర తెస్తుంది. అందులో దేవునితో నిన్ను చాలా సమీపంగా చేసేది ఏంటంటే దేవుని యొక్క బల్ల చేస్తాడు. ఇప్పటి వరకు నడిచిన దాంట్లో ఏమైనా తప్పు మార్గాల్లో నడిచినా, తప్పటడుగులు ఏమైనా ఉన్నా, మనం బల్ల దాకా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆ పరిశుద్ధమైన బల్ల ద్వారా నీ బ్రతుకు కూడా ఇప్పుడు పరిశుద్ధమైపోతుంది. దేవుని బల్ల దగ్గరకు మనం వస్తున్నామంటే అర్థం ఏంటంటే మరలా దేవునితో తిరిగి సహవాసం చేస్తాం. ఇవి అందరి భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భాలు కావుగా. చాలా మందికి అవకాశం లేకుండానే పోయారు. అసలు దిద్దుకునే అవకాశం దేవుడు ఏశావు ప్రార్థన చేశాడని. ఏశావు ఎంత ప్రార్థన చేసిండో తెలుసా? ఏశావు ఒక పెద్ద ప్రార్థన చేశాడు. హెబ్రీలోకి రాసిన పత్రిక ఒకసారి మీరు గమనించండి. హెబ్రీలోకి రాసిన పత్రికలో ఏశావు చేసిన ప్రార్థన విన్నపం ఉంది. 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును చూసుకోండి. చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. ఏశావు కాలంలో బల్లుండి కడుక్కునే అవకాశం ఉందంటే ఏశావు ఏం చేస్తాడంటే చక్కగా అడిగేసుకునేటోడు. శ్రద్ధతో వెదికినను ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము లేక దొరకక విసర్జించబడను. అయిపోయింది ఒకటే అవకాశం. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, బైబిల్లో ఘనతను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క నామము ఘనపరిచి ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత కన్నీరు కాచిన ఉపయోగం కలిగిందా అని కలగలే. అట్లనే ఉజ్జా అక్కడికక్కడే మొత్తపడ్డాడు, అన్నయ్య సప్రాలు అక్కడికక్కడే మొత్తపడ్డారు. కానీ నీకు నాకున్న చక్కని ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఏం జరిగినా మళ్ళా పునరుద్ధాన దినంలోకి వచ్చేసరికి ఒక అవకాశం దొరుకుతుందని చెప్తారు. కృప అంటే కృప, ఆయన కృప అపరిమితమైనది అంటే అర్థం ఏంటంటే మళ్ళొక్కసారి అవకాశం ఇద్దాం. పునరుద్ధాన దినంలో గడిచిన వారంలో ఏదైనా ఒక ఆటంకం కానీ, అభ్యంతరం కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కలంకం కానీ, లోపం కానీ ఏదైనా ఒకటి జీవితంలో జరిగినట్టయితే శనివారం రాత్రే మొత్తటం కాదు, ఆదివారం అంతవరకు మళ్ళీ ఒక అవకాశం ఏంటంటే ఒప్పుకున్న ప్రతి పాపాన్ని మరలా దేవుడు కడిగి ఆయన కౌగిట్లో చేర్చుకోవడానికి దేవుడిచ్చి ఒక చక్కని వెసులుబాటైన దేవుని బాల దేవునితో నిన్ను సమాధాన పరిచేది, దేవునితో తిరిగి మరలా నిన్ను సహవాసములోనికి నడిపించేది, కోల్పోయిన దైవ పోలికను మరలా దేవుడు నీలో చెక్కుకోవటానికి ఇష్టపడే ఒక మంచి శిల్పకారుని చేతి పని అని చెప్పచ్చు. అసలు దాన్ని వదిలిపెట్టుకున్నట్టు చాలా మంది ఉన్నారు. అది విచిత్రం అనిపిస్తుంది. అసలు దిద్దుకునే చెప్తున్న పెళ్లికి పోయేటప్పుడు బ్యూటీ పార్లర్ లేకుండా పోతున్నారా? పెళ్లిలో వచ్చి మొత్తం చదరాల ఫస్ట్ వచ్చి 2 గంటలు చదువుతుంది. ఇవన్నీ మొత్తం సెపరేట్ చేసిన తర్వాత కానీ అప్పుడు ఆయన ముందుకు పోదు. ముందే పోయిందనుకో వాడు బారిపోతాడు. దాన్ని మనం మేకప్ అని అంటాం, దేవుడు దాన్ని ప్యాకప్ అంటాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గర పోయేటప్పుడు ఎట్లా పోవాలంటే మేకప్ అయి పోవాలి. మేకప్ పోవాలంటే ఏం అవసరం లేదు, వీడి రాకొచ్చి చక్కగా ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నప్పుడు నీ కళ్ళు మంచివైపోతాయి, నీ ముక్కు మంచిదైపోద్ది, నీ నోరు మంచిదైపోద్ది, నీ పెదాలు మంచివైపోతాయి. ఒప్పుకుంటున్న కొద్దీ వ్యర్థమైన వాటిని చూడను అని యోబులాగా ఒక తీర్మానం చేస్తే కన్యకతో నేను ఎలాగూ చూచేది అంటాడు. ఎందుకు నువ్వు చూడవు యోబు అంటే యోబు ఏమంటాడో తెలుసా? యోబు అంటాడు, కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. నిబంధన చేసుకున్న కన్నులు దేవునికి అందంగా కనిపిస్తాయి. అవి ఎంత అందంగా ఉన్నా కొంతమంది మీనాక్షి అని పెట్టుకుంటారు పేరు. మీనాక్షి, మీనము అంటే చాప అని అర్థం, అక్షి అంటే కన్నులు అని అర్థం అన్నమాట. మంచి కన్నులు ఉన్నాయనుకో ఆమెను మీనా అని అంటాం. చాప కన్నులు గలది అని అర్థం. పెద్ద కన్నులు ఉండి చూడటానికి చక్కగా ఉంటే ఎంత బాగున్నాయి ఆమె కన్నులు అని చెప్తారు. అవి మనకే నచ్చుతాయి. జపాన్ వాళ్ళు ఉంటారు, చైనా వాళ్ళు ఉంటారు. మనం వండుకున్నట్టే ఉంటాడు వాడు కళ్ళు తెరిచినవి. మన కళ్ళన్నీ మూసపోయి ఇంతంతే ఉంటాయి, ఇంతే ఉంటాయి. ఇట్లనే వాడు కళ్ళు తెరిచిండా మూసిండా కూడా అర్థమే కాదు. జపనీస్ కళ్ళు అంత మంచిగా ఏం అనిపించవండి. భారతీయుల్లో క్లాసికల్ డాన్స్ వేసుకోవడం చాలా బాగుంది. పెద్ద కళ్ళు ఉంటాయి, ఆహాభావాలన్నీ పండించాలి కాబట్టి ఆ కనురెప్పలతోటి సైగలు చేసి నాట్యం చేసేటోళ్ళు, కళ్ళతోటి మాట్లాడేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అంత మంచిగా ఉంటాయి.
ఈ జపానోడు ఎట్లుంటాయి వాడికి ఇంతంతే. ఆ జపాన్లో కూడా నువ్వు మంచి భక్తి చేసినందుకు పరిశుద్ధంగా బ్రతికిన అనుకో, దేవుడు ఆ కన్నులు కూడా అన్నాడు ఎంత బాగున్నారే వీని కన్నులు అని దేవుడు వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు మనకు అనిపించేది నిజంగా బాలేగా, అంత మంచిగా ఏమి లేవుగా, అయినా కూడా మరి ఎత్తుకొని ముద్దాడుతాడంటే కాకి పిల్ల కాకి ముద్దులా అని అనిపించింది మనకి. మన పిల్లలు ఎట్టున్నా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం అనుకుంటాం. అది పక్కనోడు ఎంత మంచిగున్నా కూడా మన పిల్లగాడు మనకే ముద్దు అవుతాడు. విచిత్రం అది. అది కంటికున్న రోగమో మెదడుకున్న పైత్యమో అర్థం కాదు, కానీ ఎంత చక్కగా ఉన్నాడు మావాడన్నా నీకే అనిపించింది. పక్కనోడు అంతేమి లేడాడు మామూలుగా ఉన్నాడు అని మనకు అనిపించింది. దేవునికి అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే నీకు ఎట్లయినా కనిపించండి. నిగ్రోలు ఉంటారు, నిగ్రోస్ నైజీరియా దేశంలో భక్తి చేసేటోళ్ళు ఉంటారు, రివైవల్ తెచ్చిన వాళ్ళు ఉంటారు, నల్లటి నలుపు ఉంటారు. కాన్ రారు కూడా, అసలు సీకట్లు అయితే కాన కూడా రారు. కానీ ఏసయ్య వాళ్ళని పట్టుకొని అనుకొని ఉండొచ్చు ఒక రోజు ఎంత చక్కగా ఉన్నావు బిడ్డను వాని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటే అంత అబద్ధం అనిపించింది మనకి. వాడు మంచిగా లేడు కదా ప్రభు అంటే, వాడు మంచిగా లేడని నువ్వు అంటున్నావురా, వాడి కళ్ళెంత పరిశుద్ధం, వాడి ముక్కెంత పరిశుద్ధం, వాడి నోరెంత పరిశుద్ధం, వాడు ఎంత చక్కగా మాట్లాడతాడు, వాడు దేవుని స్వరాన్ని వింటాడు. ఆ దేవుని స్వరం వినే చెవులు ఎంత మంచిగా ఉండాలి. దేవుని మాట్లాడేటువంటి పెద అందమంతా చూసి నిబంధన చేసుకున్నటువంటి అవయవాలు దేవునికి అందంగా కనిపిస్తుంది. దాన్ని మనం మేకప్ అన్నాడు. అది ఏడ జరుగుతుంది అంటే పునరుద్ధరణ దినం దొరుకుతుంది. ఇప్పుడు జరుగుద్ది అనమాట బలము. నువ్వు చక్కగా ఒప్పుకుంటే ఇప్పుడు నీ కన్నులు మేకప్ అయిపోద్ది. చక్కగా ఒప్పుకుంటే నీ ముఖం అంతా కూడా ఒకసారి చాలా నీటికి అయిపోద్ది. దోషము లేనటువంటి జీవితం దేవునికి పరిశుద్ధమైనది మాత్రమే కాదు, దేవునికి అందమైనది అయిపోద్ది. ఒప్పుకుంటేనే కన్నులతో చేసిన దోషం, పెదాలతో చేసిన దోషం, కాళ్ళు పాదములతో చేసిన దోషం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో నిబంధన చేసుకున్న అనుభవం కలిగిన వాడు ఎట్లయినా ఉండడు. దేవుని దగ్గర పోతే వాడు ఎట్లుంటుందో తెలుసా, చాలా అందంగా ఉంటాడు. పరలోకమైనాక పౌలుని చూడండి, పౌలు అంత స్మార్ట్ ఏం కాదు. ఆ మాట కొత్త అసలు భక్తులు ఎవరు స్మార్ట్ కాదు. భక్త సింగ్ గారు కరెక్ట్గా ఎన్ని అడుగులు ఉంటాడు, 5 కూడా ఉంటాడు పాపం, చాలా షార్ట్. పొట్టుకున్న వాళ్ళు సహజంగానే లావుగా కనబడతారు. దానికి తోడు మళ్ళీ బట్టతలకాయ, దానికి ఒక కళ్ళద్దాలు, అంత నీట్గా ఏమి ఉండదు. మదర్ తెరిసా కూడా అంత స్మార్ట్గా ఏమి ఉండదు. పౌలు కూడా అంత స్మార్ట్ ఏం కాదు. పౌలు కూడా చాలా పొట్టోడాడు. పౌలు పొట్టోడే. దానికి తోడు ఈ దెబ్బలు ఆ దెబ్బలు అన్ని మొహం అంతా ఘాట్లే ఉంటాయి. ఉన్నదే పొట్టిగా, మళ్ళీ దానికి ఉపవాసాలు, శరీరం నల్లగొట్టుకోవడం, మొహం నల్లమారటం, కన్ను లోపల పోవటం, సొట్ట బుగ్గలైపోవటం, వీటన్నిటితో జుట్టు నెరిసిపోయి ఊడిపోవటం, ఇవన్నీ చూసి ఆయన ఎక్కడో ముసలి పీనుగులాగా ఆయన ఉంటే దేవుడు పిలిచి ఎంత చక్కగా ఉన్నావు బిడ్డ అన్నాడు అనుకో. నాకు ఎట్లా అనిపించింది, ఏడ బాగున్నాడు సార్, అంతేం బాగాలేదుగా. ఆయన పై రూపాన్ని చూసి నువ్వు బాగాలేవంటావు, కానీ సమయంతో దేవుడు మాట్లాడిన మాట చెప్తాడు. మనుషుడు పై రూపమును మాత్రమే లక్ష్య పెట్టును కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టున అంతరంగ సౌందర్యం చూస్తాడు. ఆ అంతరంగ సౌందర్యం ఇనుమడింపజేసేది. బయటకు వచ్చేది ఎక్కడ అంటే నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు వస్తుంది, దేవుని దగ్గర సిద్ధపడ్డప్పుడు వస్తుంది, బల్లలో పాలు పొందినప్పుడు వస్తుంది. దేవుడు నిన్ను ఎత్తుకుని ముద్దాడాలంటే ఇప్పుడు నువ్వు మంచిగా కావాలంటే ఒక్కసారి ఒప్పుకోవాలంటే ఇందులో కష్టమైన పని కఠినమైన పని ఏం లేదు. పొద్దంతా అద్దం ముందు పెట్టుకునేది అవి చేసుకోమన్నా గంట సేపు చేసుకుంటావు, కానీ ఇప్పుడు ఉత్త కూర్చొని ఒప్పుకోమంటే ఒప్పుకోకపోయా ఎట్ట మరి. ఒప్పుకుంటే అయిపోద్దిరా బాబు, ఎంత చక్కగా చేసుకోవచ్చు అని అంటే అంత చక్కగా అయిపోతాం మనం. కాబట్టి మనం ఏం చేద్దామంటే నేను పాపము చేసి నీ త్రోవలో నేను నిన్ను కానకపోతే నేను బిలాములా కాకుండా నీ పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర నేను పరిశుద్ధుడను అని ఒక సాక్ష్యం పొందితే దైవ ప్రత్యక్షత కలుగుతుంది. దేవుని చూచే కన్నులు వస్తాయి. దేవునికి నువ్వు స్నేహితుడైపోతావు. పరమగీతములో దేవుడు సౌందర్యాన్ని గురించి మాట్లాడిన ప్రతి మాట నీ వెనికిడిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ కన్నులను దేవుడు పొగుడతాడు. పరమగీతం ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. దేవుడు అంత్యకాలపు సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు 6:1 స్త్రీలలో అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయెను. 4 నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. 10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గనదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు. 9 నా పావురము నా నిష్కలంకురాలు
ఒక్కతే. ఇవన్నీ లక్షణాలు దేవుడు ఆమెలో ఉన్న సౌందర్యాన్ని గురించి మాట్లాడేటువంటి మాటలు. అందంగా కనిపించాలి అని అంటే అంతరంగ సౌందర్యము ఇంకా పెరగాలి అని అంటే పాపమును ఒప్పుకోవాలంటే అది ఒక్కటి ఒప్పుకొని సమాధాన పడ్డావా అప్పుడు దేవునికి నువ్వు సౌందర్యవంతురాలువైపోతావు. కాబట్టి కొద్ది సమయం మనం ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.